నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలండి. సో రెడ్ టీవీ ప్రేక్షకులకి, శుభం టీవీ ప్రేక్షకులకి, రెడ్ భక్తి ప్రేక్షకులకి, కోవెల ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. శ్రీమాత్రే నమః. హోలీ పండుగ చాలా పిల్లలు చాలా ఎంజాయ్ చేసేటటువంటి పండుగ ఖచ్చితంగా. అలాగే మనకి అంటే ఈ ఆధ్యాత్మిక వైపు ప్రయాణం జరుగుతున్నటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే లక్ష్మీ జయంతిగా జరుపుకునేటటువంటి అవును. అద్భుతమైనటువంటి పండగ. క్షీరసాగర మదనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది ఈ హోలీ నాడు, అవును. ఈ పౌర్ణమి నాడు అనేది వింటూ ఉంటాము. అసలు ఆ తల్లి జగన్మాత, ఆ తల్లి వల్లనే జగత్తు మొత్తం కదులుతూ ఉంది కాబట్టి ఆ తల్లి కోసమే వెంపర్లాడుతూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం వెనకాల. లక్ష్మి కావాలి, లక్ష్మి కావాలి, లక్ష్మి కావాలి. ఖచ్చితంగా. మన కోసం మాత్రమే ఉద్భవించినటువంటి ఆ తల్లి కరుణ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ హోలీ ప్రత్యేకించి ఇప్పుడు ఈసారి వస్తున్నటువంటి శోభకృతనామ సంవత్సరంలో వచ్చేటటువంటి ఇక ఆఖరి పౌర్ణిమ, హోలీ తర్వాత పండుగ. క్రోధినామ సంవత్సరం వచ్చేస్తోంది. మరి ఈ పౌర్ణిమ గ్రహణంతో వస్తోంది. మనకు కనిపించినప్పటికీ గ్రహణం అయితే ఉంది. ఈ విషయాలన్నీ ఒక్కసారి మాట్లాడుకుంటూ హోలీ తప్పకుండా. పండుగని ఎలా వినియోగించుకోవచ్చు, పౌర్ణమిని ఎలా వినియోగించుకోవచ్చు? తప్పకుండా. గ్రహణం అనేది ఏం లేదు మనకి. ఉమ్. అంటే మనకి కనిపించదు, భారతదేశంలో లేదు. లేదు. లేనప్పుడు దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, పాటించాల్సిన అవసరం లేదు. చక్కగా పౌర్ణమి ఏదైతే మనం లక్ష్మీ అమ్మవారు ఉద్భవించిన రోజు గనక, ఉత్తరాఫల్గ నక్షత్రం అమ్మవారిది గనక, చక్కగా ఈ నక్షత్రం రోజు ఈ పౌర్ణమి చిట్ట చివరి పౌర్ణమి మనకి మాసాల్లో, తెలుగు మాసంలో ఆఖరి మాసం ఇది. అంతే. ఇంగ్లీష్ మాసంలో డిసెంబర్ లాస్ట్ ఆఖరి. మాసం అయితే ఆఖరి 12th మంత్ నుంచి డిసెంబర్ అంటారు. ఆ. సో మనకి ఇది 12th మంత్ పాల్గొన మాసం. ఫాల్గుణ మాసం. ఉమ్. సో ఈ ఫాల్గుణ మాసంలో ఈ పౌర్ణమి రోజు చేసే పూజ విధానం ఏంటంటే, అమ్మవారిని ప్రార్థన చేసేది, ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చో, ఇక మీద కూడా మమ్మల్ని కాపాడడం, మళ్ళీ ఆవిడకి పూజ చేయడం ఖచ్చితంగా. అనుగ్రహంతో, ఆర్థికంగా గాని. ఆ తర్వాత చాలా మంది ఈ పౌర్ణమి అష్టలక్ష్మి పూజ చేస్తారు చాలా విశేషంగా. అష్టలక్ష్మి పూజ అనేది ఎందుకు ఇంత విశేషంగా చేస్తారు, దీపావళికి కొంతమంది చేస్తారు కొన్ని ప్రాంతీయ వాసులు. అలాగే తర్వాత మళ్ళీ ఫాల్గుణ పౌర్ణమికి ఈ అష్టలక్ష్మి పూజ చేస్తాం. ఈ అష్టలక్ష్మిని పూజించడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతాన లక్ష్మి పూజ ప్రధానంగా, సంతాన లక్ష్మి ప్రధాన దేవతగా పెట్టి, మిగతా లక్ష్ములందరినీ చక్కగా పేర్చుకొని కలశాలు పెట్టి కలశం రూపంగా పూజ చేస్తారు. అదొక సాంప్రదాయం మనకుంది. కొంతమందికి పిల్లలు సరిగా చదవట్లేదు, అన్ని ఆటంకాలు వస్తున్నాయి అంటే, విద్యాలక్ష్మిని ప్రధాన లక్ష్మి అమ్మవారి కింద కూర్చోబెట్టి సో ఎవరికి ఏది కావాలో ఆ లక్ష్మిని అలా ఖచ్చితంగా పెట్టుకుంటారు. అలా పెట్టుకొని చక్కగా పూజ చేస్తారు. ధనలక్ష్మి ఆర్థికంగా మేము స్థిరపడాలి, బాగుండాలంటే ధనలక్ష్మి అమ్మవారిని ప్రధాన దేవతగా పెట్టి 90% ఇదే పెడతారు. అందరూ ధనలక్ష్మి పూజ చేస్తారు. కానీ చాలా మంది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే, పిల్లల విద్యలు బాగా రావాలంటే ఆ ఇంట్లో ఆర్థికంగా చాలా బాగానే ఉంటుంది, కానీ పిల్లలందరూ చదువుకుంటారు. ఇప్పుడు చాలా మంది పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఉండేవిరా. సో కలిసి ఒక ఫ్యామిలీస్ అంటే ఒక తోడికోడళ్ళు, తర్వాత 4-5 అన్నదమ్ములు, పెద్దవాళ్ళు, పిల్లలు, తర్వాత వాళ్ళు పక్కన ఉండే చుట్టుపక్కల ఉండే వీడితో సఖ్యంగా ఉండే స్నేహితుల పిల్లలు అందరు కలిసి ఉండేవాళ్ళు. సో ఈ కలిసి ఉండడం వల్ల ఏంటంటే, అందరి పిల్లల్లో విద్యలో ఏ ఇబ్బందులు ఉన్నాయంటే అందరు కలిపి పిల్లలందరూ కూర్చోబెట్టి ఈ విద్యాలక్ష్మి అమ్మవారిని ప్రార్థనా దేవతగా పెట్టి పూజ చేసేవాళ్ళు. అలాగే ధైర్యలక్ష్మి, వరలక్ష్మి అని చెప్పి ఒక్కొక్క అమ్మవారిని ప్రధాన దేవతగా, అంటే వాళ్ళకు ఉండే ఏదైతే ఆర్థికంగా కానీ లేకపోతే ఆరోగ్యంగా కానీ కావాలంటే అలా ఆ లక్ష్మీ అమ్మవారిని పెట్టి చక్కగా పూజ చేస్తారు అష్టలక్ష్మిలు. మనం కూడా చక్కగా అష్టలక్ష్మి ప్రార్థన చేసుకోవచ్చు. కలశాలు పెట్టుకొని చక్కగా పూజ చేస్తారు. మధ్యలో ప్రధాన కలశం పెట్టి చుట్టూ 7 కలశాలు పెడతారు. ముందు ఒక కలశం గణపతికి పెడతారు. సో ఆ గణపతికి అంటే 9 కలశాలు అన్నమాట పూజ. సో 8 కలశాలుగా 9 కలశాలు వస్తాయి. ఈ ఉత్తర ఫల్గుణ నక్షత్రం రోజున, ఈ పౌర్ణమి విశేషమైన రోజున మాత్రమే ఈ అవకాశం మనకి చేసుకోవచ్చు. సో ఇలాగ ప్రారంభం చేసి చాలా మంది ఏంటంటే, వైభవ లక్ష్మి వ్రతం అని చేస్తుంది, అది ఈ ఫాల్గుణ మాసంలో మొదలు పెడతారు కొంతమంది. ఇలా చేసి ఇక్కడ నుంచి 9 వారాలు కంటిన్యూగా చేస్తారు. సో ఇలా కూడా మనకు బాగా విశేషంగా ఫలితాలు ఉంటాయి. సో ఈ విధంగా లక్ష్మీ అమ్మవారు పూజించుకోవాలి అంటే ఇలాంటి విధానాలు ఉన్నాయి. లేదు మాకు అంత స్థితి స్తోమత ప్రస్తుతం లేకపోతే ఆనమైతే లేదు, ఆ పద్ధతి తెలియదు, సార్ కొంతమందికి కలశాలు పెట్టుకునేటటువంటి ఆచారం అలవాటు ఉండదు, ఆచారం ఉండదు. అప్పుడు చక్కగా లక్ష్మీ అమ్మవారి
చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చక్కగా చేసుకోవడమే. Hmm. అమ్మవారి ఆ అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదా, చక్కగా చదువుకోవడం. Hmm. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం. కుదిరితే లక్ష్మీ సహస్రనామం, Hmm. లక్ష్మీ హృదయం, Hmm. నారాయణ హృదయం. సో ఏం మనకి రావాలి కానీ అమ్మవారిని ప్రార్థన చేయడానికి ఇన్ని ఉన్నాయి అవకాశం, మనకి ఖచ్చితంగా. చక్కగా చేసుకోవచ్చు. కనకదార కనకదార స్తోత్రం అందరికీ వచ్చే ఉంటుంది అందరికీ కనకధార వచ్చినది. మాత్రం. కనకదార స్తోత్రం Hmm. ఈ ప్రతిదీ చేసుకోవచ్చు. Hmm. కానీ లక్ష్మీ హృదయం చేస్తే నారాయణుడు అనుగ్రహం కలుగుతుంది. Hmm. నారాయణ హృదయం చేస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఓహో. సో ఇదొక చాలా విశేషమైన ఫలితం ఈ Hmm. ఈ సాయంకాల పూజలో ఉంటుంది. Okay. సో చాలా విశేషంగా ఫలితాలు వస్తాయి అన్నమాట. అయితే ప్రత్యేకించి ఈ పౌర్ణిమ రేపు ఆదివారం పొద్దున్న ఇంచుమించు 10కి మొదలవుతోంది. మర్నాడు అంటే సోమవారం మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. మరి ఎప్పుడు చేయమంటారు ఈ పూజ? జనరల్ గా ఉత్తరా ఫాల్గు నక్షత్రం Hmm. నక్షత్రం ఎప్పటిదాకా ఉందో చూస్తే Hmm. సాయంకాలం అది ప్రారంభం అయితే Hmm. ముందు రోజు సాయంకాలం ప్రారంభం చేసుకోవచ్చు. Hmm. లేదు Hmm. ఉత్తరా ఫాల్గు నక్షత్రం సోమవారం సాయంత్రం దాకా ఉంది, Hmm. సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఓకే. సాయంత్రం సోమవారము ఉత్తర ఫలక నక్షత్రం పౌర్ణమి తిథి. Hmm. Hmm. తిథి ఉన్నా లేకపోయినా మార్నింగ్ సూర్యోదయానికి తిథి ఉంది కనుక మనకి ఆ విశేషమైన పూజ చేసుకోవచ్చు. ఓకే. ఉత్తర పల్గుని నక్షత్రం మాత్రం సోమవారం ఉదయం 10 గంటల వరకు ఉందండి. 10:30 వరకు ఉంది. అప్పుడు ఎప్పుడు మనకి చేయమంటారు? సాయంకాలం ఆదివారం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఆదివారం సాయంత్రం ఆదివారం చేస్తున్నాం. సాయంత్రం చేసుకోవాలి. Hmm. అది కుదరలేని వాళ్ళు సోమవారం సాయంత్రం చేసుకోవచ్చు. Hmm. Hmm. అంటే నక్షత్రం వెళ్ళిపోయింది తిథి వెళ్ళిపోయింది అని కాదు, మన మనసు చాలా ప్రధానం. Hmm. Hmm. అమ్మవారిని మన మనసులోనే ఉంటుంది ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోదు. సో ఆవిడ మన మనసులో ఉంటుంది కనుక మనకి వీళ్ళని బట్టి చేసుకోవచ్చు, మన శక్తి అనుసారం చేసుకోవచ్చు. ఆదివారం చేసుకోవాలి. మిస్ అయిపోయామండి, అయ్యో తెలియలేదండి అంటే సోమవారం సాయంత్రం చేసుకోండి, ఇబ్బంది లేదు. Hmm. ప్రతి నిత్యము అమ్మవారిని సాయంకాలం ప్రదోష కాలంలో పూజ చేస్తే ఆవిడ మన ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. కరెక్ట్. రైట్ అండి. చాలా ఇవన్నీ చక్కగా ఏంటంటే విశేషంగా తిథులు వారాలు నక్షత్రాలు ఆ రోజు ఇంకొంచెం ఫేవర్ గా, ఇప్పుడు మన పుట్టినరోజు అంటే ఒక ఎక్సైట్మెంట్ తో ఉంటాం, ఒక పాజిటివ్ ఎనర్జీతో. ఒక వివాహానికి వెళ్తే ఒక అందంగా అలంకరణ చేసి రెడీ అవుతుంటాం. సో మన మనసుకి నచ్చిన విధంగా చేసుకో విధానాలు కానీ అమ్మవారిని పూజించడానికి తిథి వార నక్షత్రాలతో సంబంధం లేదు. సంబంధం లేదు. నేనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనస్ఫూర్తిగా ఆవిడని సాయంత్రం కూడా పూజ చేస్తూ ఉంటాను. అంటే చక్కగా చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. అయితే ఇక గ్రహణం ఎలాగో లేదు కాబట్టి కొంతమంది ప్రెగ్నెంట్స్ కూడా కమెంట్స్ పెట్టి ఉన్నారు. మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఉదయం 10 ఇంచుమించు 10:30కే ఏదో మొదలవుతుంది, మధ్యాహ్నం వరకు ఉంది, 2 గంటల వరకు 3 గంటల వరకు. మరి మేము ఏమైనా తినకుండా ఉండాలా, బయటకు వెళ్ళకుండా ఉండాలా, జాగ్రత్తలు తీసుకోవాలి, భయం ఉంటుంది కదా జనరల్ గా తెలియని ఉంటుంది, వాళ్ళకి. తప్పేమీ లేదు. ఉమ్. తీసుకోవాలని తెలిసిన వాళ్ళు వీలైనంత వరకు ఉండగలిగితే ఉండమనండి. ఉమ్. ఉండొచ్చు, ఉమ్. కాకపోతే కంపల్సరీగా పాటించాలని రూల్ లేదు, అవసరం లేదు. అవసరమే లేదు. ఈ కదలకుండా ఈ ఉండడం కదలకుండా ఉండాలి అలాంటివి ఏమీ లేవు, ఎందుకంటే మనకి అలాంటివి పట్టవు. ఉమ్. ఒకవేళ మనకి అంటే ఈ గ్రహణం గాని ఒక అసూచం అనేది అది ఒక గాలి రూపంలోనే మనకి సంభవిస్తుంది, ఉమ్. అది వినికిడి రూపంలోనే మనకు సంభవిస్తుంది అని చెప్పి అంటుంటారు కదా. సో మనం విన్నా చూసినా ఆ సోకినా అది ఇబ్బంది కనుక సో అవి ఏమి కనిపించట్లేదు మనకి, కనిపించట్లే మనకి ఆ లేదు. ఛాయలే లేవు మనకి ఇక్కడ. ఉమ్. లేనప్పుడు మనం అవన్నీ పాటించట్లేదు, సో హ్యాపీగా ప్రెగ్నెంట్ లేడీస్ ఏం భయపడాల్సిన అవసరం భయపడే అవసరం లేదు, అసలు. హ్యాపీగా ఉండొచ్చు. హ, హ. కాకపోతే అది కూడా ఎర్లీ అవర్స్ లో వస్తుంది, నిద్రపోదు, ఆల్మోస్ట్ నిద్రలో ఉంటాం. రైట్. అయితే గ్రహణం మాత్రం మనకి ఉదయం 10కి మొదలవుతుంది కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. అంతే కదా? అవసరం లేదమ్మా, చేయట్లేదు. రైట్. రైట్ అండి. చక్కగా పూజ చేసుకోవచ్చు. ఆదివారం సాయంత్రం చక్కగా పూజ చేసుకోమంటున్నారు. లక్ష్మీదేవికి ఎలా మనకి నచ్చితే అష్టలక్ష్మి పూజ అని చెప్పి ఉన్నారు, లేదంటే స్తోత్రాలు చదువుకుంటూ చక్కగా అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టమంటారు? క్షీరాన్నం అమ్మవారి పరిగణిస్తాం కాబట్టి అవును. చక్కగా సెలబ్రేట్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.